నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురనెను. ఇక్కడ యేసు ఆరోహణమయ్యే ముందుగా తన యొద్ద ఉన్నటువంటి శిష్యులతో చెప్పినటువంటి విషయం ఏమిటి అన్న విషయం చూసినట్లయితే, మోషే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాల్లో, కీర్తనల్లో నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరాలని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినాయి అని వారితో చెప్పాను. అంతటా అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడునని వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయుచూ ఉండిరి అని రాయబడింది. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి, కానీ కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను అన్నాడు. యేసు పరలోకానికి ఆరోహణమై వెళ్ళే ముందుగా తన యొద్ద ఉన్నటువంటి శిష్యులతో చెప్పినటువంటి విషయాలు ఇంచుమించు ఆయన చనిపోయి 3వ దినాన లేచిన తర్వాత 40 దినాలు అనేకులకు కనపడ్డాడు. తన యొద్ద ఉన్న శిష్యులకు చివరిలో చెప్పినటువంటి సందేశం దాదాపుగా 500 మంది పైగా కనపడినట్లు దేవుని వాక్యంలో మనకు ఆధారముగా ఉన్నది.